నేపథ్యంలో కేబినెట్ సమావేశ తేదీలో మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్కరాలకు పలువురు మంత్రులు హాజరు కానుండటంతో ప్రభుత్వం కేబినెట్ భేటీని వాయిదా వేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్కరాల ఏర్పాట్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రుల పర్యటనలు వంటి అంశాల నేపథ్యంలో కేబినెట్ సమావేశంపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. అదే సమయంలో యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. బులెటిన్లో బ్రేక్ ని చూస్తున్నాం. పుష్కరాలకు పలువురు మంత్రులు హాజరు కానుండటంతో ప్రభుత్వం కేబినెట్ భేటీని వాయిదా వేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్కరాల ఏర్పాట్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రుల పర్యటనల వంటి అంశాల నేపథ్యంలో కేబినెట్ సమావేశంపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. అదే సమయంలో యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ఈ నెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడే అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ నెల 21న అంత్య పుష్కరాల ప్రారంభోత్సవం నేపథ్యంలో ఇప్పటికే దేవాదాయ శాఖ, ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో పెద్ద ఎత్తున అంత్య పుష్కరాల ప్రారంభోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి సంబంధిత మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ హనుమంతరావు, ఈ తర్వాత ఇతర అధికారులందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో అంత పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తక్కువ తీసుకోకపోకుండా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించింది. దీనికి దాదాపు మంత్రులందరూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులందరూ కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనరు హనుమంతరావు ఆధ్వర్యంలో అందరికి కూడా ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మంది మంత్రులు కూడా అంత్య పుష్కరాల ప్రారంభాలకు వెళ్లే అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో 21న నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశంను 23వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ కేబినెట్ సమావేశాన్ని కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుట్ట వేదికగా నిర్వహించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొలిసారి రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టాక కొన్ని సరికొత్త నిర్ణయాలకు తెరదీస్తున్నాడు. కేబినెట్ సమావేశాలు కూడా తరచూ హైదరాబాద్ లోనే కాదు, జిల్లాల్లో కూడా నిర్వహించాలని చెప్పి గతంలో జరిగిన మేడారంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం వేదికగా రాష్ట్ర కేబినెట్ సమావేశం, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక అడవి ప్రాంతంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులు, ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రముఖులందరూ కూడా మేడారంలోనే బస చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు యాదగిరిగుట్టలో కూడా 23వ తేదీన అధికారికంగా గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం కూడా అక్కడే పెట్టి ఆ గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల పంపిణీకి సంబంధించిన అంశాలు, తర్వాత దానికి సంబంధించిన నిధులు కేటాయింపు పైన పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల వారిగా ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా హౌసింగ్ బోర్డు సెక్రటరీ గౌతమ్లు కలిసి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తాజాగా నెలకొన్న పరిస్థితులు, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ నిర్మాణం వస్తున్న ఇబ్బందులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వంటి పరిణామాలపై
చర్చించిన నేపథ్యంలో మరిన్ని ఇంద్రమైన్లు ఇచ్చేందుకు రెండో విడత జూన్ 2న అధికారికంగా రెండో విడత ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టూ జరిగింది. దీనికి సంబంధించిన ఎజెండాను కూడా క్యాబినెట్ లో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 10-15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. జర్నలిస్ట్ హైదరాబాద్ వేదికగా స్టేట్ ఐఎన్పిఆర్ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ఐఎన్పిఆర్ కమిషనర్ తో పాటు మీడియా అకాడమీ చైర్మన్ యూనియన్లతో పాటు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలతో పెద్ద ఎత్తున ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తా ఉంది. తర్వాత జేఏసీగా ఏర్పడ్డ జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అందజేశాయి. ఆ అంశంపై కూడా క్యాబినెట్ లో చర్చించి క్యాబినెట్ లో పచ్చ జెండా ఊపే జర్నలిస్టులకు ఒక తీపి కబురు చెప్పే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇక తుమ్మిడిగట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు క్యాబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. అనంతరం క్యాబినెట్ తీర్మానం చేసి క్యాబినెట్ మంత్రులు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని కూడా తెలుస్తా ఉంది. ఇట్లా చాలా అంశాలు ఈ క్యాబినెట్ లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కానీ, ఆర్టీసీ విలీనంపై తదుపరి చర్యలు కానీ, ఇతర అంశాలు కూడా ఈ క్యాబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాములు.